ఫస్ట్ 1 to 20 days అసలు మీకు నిజంగా టెస్టింగ్ బేసిక్స్ ఏమీ రాకపోతే నేర్చుకోండి. ఒకవేళ ఎవరైనా అసలు ఈ టెస్టింగ్ వచ్చుంటే 70-60 days సరిపోతుంది. టెస్టింగ్ రాని వాళ్ళకైతే ఎస్డిఎల్సి కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, టెస్ట్ కేసెస్, బగ్ లైఫ్ సైకిల్, ఈ బేసిక్ థింగ్స్ అని నేర్చుకోవాలి. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి ఆటోమేషన్ టెస్టింగ్ కూడా తెలియాలి. అంటే సెలీనియం కానీ, పైథాన్ కానీ, ప్లేరైట్ కానీ, సైప్రస్ కానీ, సో సెలీనియం విత్ C# కావచ్చు, సెలీనియం విత్ పైథాన్ కావచ్చు, ఏదో వచ్చి ఉండాలి. సో ఇలా ఇది ఫండమెంటల్స్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. టెస్టింగ్లో అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా ఏ టెస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. టెస్టింగ్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ బేసిక్స్తో స్టార్ట్ చేయొచ్చు. సూపర్వైజ్డ్ లెర్నింగ్, మోడల్ ట్రైనింగ్, లేకపోతే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ వీటితో స్టార్ట్ చేయొచ్చు. టెన్సర్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏ టెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. చాట్బాట్ టెస్టింగ్, మోడల్ అక్యురసీ వాలిడేషన్, బయాస్ డిటెక్షన్. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అంటే సో ఆ తర్వాత ఫేజ్లో జనరేటివ్ ఏ టెస్టింగ్ వెళ్ళాల్సి ఉంటుంది, ప్రాంప్ట్ టెస్టింగ్, అలాగే LLM ఎవాల్యుయేషన్ కానీ, లేకపోతే రెస్పాన్సిబుల్ AI గవర్నెన్స్ చెక్ చేయడం కానీ ఇవి చెక్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ ప్రాజెక్ట్లో ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాల్సి ఉంటుంది. AI టెస్టింగ్ మీద ఒక 4-5 ప్రాజెక్టులు చేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం. ఎగ్జాంపుల్స్ చాట్బాట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడం, AI రికమెండేషన్ టెస్టింగ్ చేయడం, AI API టెస్టింగ్ చేయడం, ప్రాంప్ట్ టెస్టింగ్ ఆటోమేషన్. సో ఇట్లా ఒక 100 days రోడ్ మ్యాప్ పెట్టుకుని మీరు నిజంగా అంటే ఆల్రెడీ AI టెస్టింగ్ వచ్చిన వాళ్ళకు AI టెస్టింగ్ 40-50 daysలో నేర్చేసుకోవచ్చు. టెస్టింగ్ రాని వాళ్ళు ఏంటంటే మాన్యువల్, ఆటోమేషన్, API టెస్టింగ్ 3 నేర్చుకోవడానికే వాళ్ళకి ఒక 2 months పడుతుంది. ఇంకో నెక్స్ట్ 40-50 daysలో AI టెస్టింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.